నమస్తే. ఫర్‌గివ్‌నెస్ క్షమా ప్రార్థన గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఇవాళ ప్రాక్టీస్ చేద్దాము. మీకు ఎప్పుడు చేయాలనుకున్నా, లేకపోతే రోజు ఒక 5 నిమిషాలు ఈ ఫర్‌గివ్‌నెస్ ప్రాక్టీస్ చేస్తే చాలా రిలాక్స్డ్‌గా ఉంటుంది. మనలో ఎప్పటినుంచో గూడు కట్టుకుపోయిన బాధలు, దుఃఖాలు, కోపాలు ఎస్పెషల్లీ నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. బై ద వే నా పేరు శ్రీలత. ప్రాణిక్ హీలర్‌ని. మీకు ప్రాణిక్ హీలింగ్ గురించి ఏమన్నా తెలుసుకోవాలన్నా, లేతే ప్రాణిక్ హీలింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. నౌ లెట్ అస్ స్టార్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్ ప్రేయర్. లెట్ అస్ స్టార్ట్ విత్ అన్ ఇన్వొకేషన్. చేతులు జోడించండి. కళ్ళు మూసుకోండి. ఇన్‌హేల్ స్లోలీ, హోల్డ్, ఎక్స్‌హేల్ జెంట్లీ, హోల్డ్. టు ది సుప్రీం గాడ్, to my spiritual guru, Grandmaster Chokuksi, all the holy gurus, all the holy masters, holy angels, healing angels, and to my higher soul, we humbly invoke your priceless blessings of divine protection, divine guidance, divine help, with thanks and in full faith. Thank you, thank you, thank you. Gently visualize any three people who have hurt you. మిమ్మల్ని బాధ పెట్టిన వారిలో ముగ్గురిని మీ ముందర ఊహించుకోండి. స్పష్టంగా కనిపించక్కర్లేదు. వాళ్ళు మన ఎదురుగా ఉన్నారు అనుకుంటే చాలు. లుక్ ఎట్ ద డివినిటీ ఇన్ దెమ్. రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ దోస్ త్రీ పీపుల్. Gently bow down to them. Namaste. I, the soul, salute the divinity in you. మీలోని దివ్యత్వానికి నమస్కరిస్తున్నాను. మీరు నన్ను బాధ పెట్టారు అనుకున్నాను, కానీ మీ వల్ల నేను జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ teachers, helpers to me indirectly. Because of you, I have learned a lot of life lessons. Thank you. బ్లెస్ చేద్దాము. చేతులు బ్లెస్సింగ్ పొజిషన్లో పెట్టండి. మే గాడ్ అండ్ గురూస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్ హెల్త్, పీస్, హ్యాపీనెస్, అండర్స్టాండింగ్ be with me and be with you all. I forgive you all on all levels of my being and release you right now. Go in peace. Om Shanti Shanti Shanti. Om. Namaste. Cut. Release them. Now again gently join your hands at your heart. చేతులు జోడించండి. మన వల్ల బాధపడిన వాళ్ళని ఒక ముగ్గురిని మన ఎదురుగా విజువలైజ్ చేసుకుందాం. Visualize three people whom we have hurt, knowingly or unknowingly. Close your eyes. Be aware of the divine light in them. వాళ్ళలోని దివ్యత్వాన్ని గుర్తించండి. మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము. Gently bow down. Namaste. I salute the divinity within you. I humbly apologize for all the mistakes I have done, knowingly or unknowingly. తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ పెట్టినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ రిలీజ్ మీ ఆఫ్ ఆల్ ద గిల్ట్, ఆల్ ద బర్డన్. బ్లెస్ చేద్దాము. మే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్ డివైన్ లవ్, డివైన్ ప్రొటెక్షన్, గుడ్ హెల్త్, పీస్, harmony, healthy, happy relationships be with me and be with you all. Thank you all for forgiving me and releasing me.
Go in peace. Namaste. Release them. మళ్ళీ చేతులు జోడించండి. To the Supreme God, to all the holy gurus, spiritual helpers, and to my higher soul, we humbly thank you for blessing us with divine forgiveness, divine love, compassion, understanding, inner strength to understand the lessons to be learnt in this lifetime, with thanks and in full faith. Thank you, thank you, thank you. Gently open your eyes. సో, ఇలా మనం ప్రార్థన చేసుకుంటే మహా అంటే 3, 4 నిమిషాలు పట్టింది. మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఒక్కళ్ళున్నా యూ కెన్ ఈవెన్ ఫర్‌గివ్ 1 పర్సన్ ఆర్ 2 ఆర్ 3 ఎట్ ఎ టైమ్. ఆస్క్ ఫర్ ఫర్‌గివ్‌నెస్ అండ్ ఫర్‌గివ్ దెమ్. బోత్. అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ప్రాక్టీస్ ఇట్ and let me know how you feel in the comment section. Thank you. Namaste.